విచారణ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ విచారణ క్రమంలో మిమ్మల్ని శిక్షిస్తాం, ఆ క్రమంలో మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. స్కామ్ ఉంది అని చెప్తున్నాం. మమ్మల్ని లోపలేస్తారా, మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు. ఎందుకంత భయం? ఎందుకు నాకు అర్థం కాలేదు. 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ రాసావుగా, ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుతాను. ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు. నీ ఇష్టం, ఉండు, తప్పులేదు. ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశావు 2014లో. సరే 2019 వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా కంటెస్ట్ చేసావు. అప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేద్దామనే. ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు. భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం, మేము కలిసే ఉంటాం, మూకమ్మడిగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను. మంచిదే, మోసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ చిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేటటువంటి రాజకీయ పక్షాలు బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండవు. సమయానుకూలంగా వారి పాలసీ మ్యాటర్గా ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలుస్తారు, తర్వాత డివర్ అయితే ఉంటారు. కానీ మేము కలిసే ఉంటాం 15 సంవత్సరాల వరకు. దేనికయ్యా? ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి. రాష్ట్రాన్ని కాపాడటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని భయం. భయం కాకపోతే ఎందుకు? మేము అన్నాం, మేము అధికారంలోకి వస్తే జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎదుర్కొని విచారణ క్రమంలో ఎవరినైనా లోపలేసేస్తాం అన్నాం. తప్పేంటి దీనిలో? ఇది ప్రజాస్వామ్య విధానం కాదా? ఇవాళ మీరు ఏం చేస్తున్నారయ్యా? ఎంతమందిని లోపలేస్తున్నారు అన్యాయంగా, అక్రమంగా? లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించి మద్యం స్కామ్ అని చెప్పి ఎంతమంది లోపలేశారు? లడ్డు వ్యవహారంలో ఏం చేస్తున్నారు మీరు? విచారణ పేరుతో మీరు చేస్తున్నటువంటి ఘోరాల కన్నా మేము స్పష్టమైనటువంటి విజన్తో మేము చేయబోతాము. ఇవాళ మెడికల్ కళాశాలల్ని దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు కాదా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అంటే మీకు కూడా వాటా ఉందా దీనిలో? మీకు కూడా వాటా ఉందని అనుకోవాలా? వాటా ఉంది అని అంటా నేను, లేకపోతే ఎందుకు మీకు నోరంతా? ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ స్కామ్ చేస్తుంది అంటే మీరు వచ్చి డ్యామ్ డూమ్ అని చేస్తాం, తొక్కేస్తాం, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే చూస్తానంటున్నారు. ఎట్టా వస్తారో చూస్తాం, చూడు. అధికారంలోకి ఎలా వస్తామో చూడయ్యా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున, ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా? ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం. అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడమను మెడికల్ కాలేజీల గురించి, లేదు చంద్రబాబును మాట్లాడమనండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? అంటే యూ హ్యావ్ ఏ షేర్ ఇన్ దిస్. నువ్వు చెప్తున్నావు మొన్న